హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే కైలాసగిరి అయితే వెళ్ళామండి. కైలాసగిరి అనేది కూడా వైజాగ్లోనే ఉంటుందండి. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. తప్పకుండా ఎవరైనా వైజాగ్ వెళ్ళినట్టయితే తప్పకుండా కైలాసగిరి కూడా వెళ్ళండి. అన్ని బీచెసే కాదు కైలాసగిరి కూడా కంప్లీట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియో మీకు అయితే చూపించాను కదండి, ఆర్కే బీచ్ చూపించాను. సో ఆర్కే బీచ్ నుంచి మేమైతే కైలాసగిరి అయితే బయలుదేరాం. కైలాసగిరి అనేది జస్ట్ ఒక 20 minutes లేకపోతే 30 minutes మాత్రమే ఉంటుంది. మనం వెళ్ళే స్పీడ్ బట్టి అయితే ఉంటుంది. చాలా దగ్గర అయితే ఉంటుందండి. ఇదంతా కూడా టోటల్గా వైజాగ్ సిటీ. చాలా మంచి ఉందండి వైజాగ్ సిటీ అనేది కూడా. మనం వన్స్ ఇన్ వైల్ అయితే డెఫినెట్గా విజిట్ చేయాలి వైజాగ్ అనేది. ఇదంతా కూడా బీచ్ రూట్ ఏరియా అండి. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అయితే క్లోజ్ ఉంటుంది. సో వాకింగ్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా ఎనిమల్స్ అవన్నీ కూడా ఫుల్గా పెద్ద పెద్ద బొమ్మలు అయితే మంచిగా పెట్టారండి. చూసారా, టైగర్ ఇలాంటివి కూడా. ఇది ఇక్కడ కూడా ఒక టూర్ ప్లేస్ అని అయితే ఉందండి. చాలా మంచిగా ఉంది. ఈ రోడ్ వే అంతా కూడా చాలా చల్ల బ్రీజ్ అయితే మంచిగా వస్తుంది. సో మనం ఇప్పుడైతే కైలాస్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకైతే చెప్తాను. ఓకే, ఇది చాలా నాలెడ్జబుల్ కూడా అండి. ఓకే, కైలాసగిరి అనేది యాక్చువల్లీ ఒక హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద హిల్ అయితే ఉంటుందండి వైజాగ్లో. యాక్చువల్లీ కైలాసగిరి అనే పేరులోనే మనకి దాని మీనింగ్ అదే అర్థమవుతుంది. సో కైలాష్ అంటే మనకి శివుడు అండి, అయితే గిరి అంటే కొండ. సో శివుడు కలిగిన కొండ అండి కైలాసగిరి అంటే. సో అక్కడ మనకి శివపార్వతులు ఇద్దరు ఉంటారు. కామన్గా అంతటా ఉంటారు శివపార్వతులు కదా. ఇక్కడ ఏంటి విశేషం అంటే మనకి ఇక్కడ ఒక 40 feet లో శివుడు పార్వతి ఉంటారు. అందులో కూడా వాళ్ళు ఒక వైట్ స్టోన్లోనే మాత్రమే ఉంటారండి. ఒక రాయి, టోటల్గా ఒక రాయి, అది కూడా వైట్తోనే ఉంటుంది. శివపార్వతులు ఇద్దరు ఉంటారు. ఒక 40 feet హైట్లో అయితే ఉంటారండి. అది స్పెషాలిటీ. కైలాసగిరి అనేది ఒక స్పెషాలిటీ దానిది. సో కైలాసగిరిలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 7 వ్యూ పాయింట్స్ అంటే హైలైట్గా అయితే ఉంటాయి. సో కైలాసగిరి ఎలా వెళ్తాము అంటే 2 routes అయితే ఉంటాయి. మనం రోడ్డు త్రూ అయితే మన వెహికల్ తీసుకుని అయినా వెళ్ళచ్చు, లేకపోతే రోప్ వే అండి. అంటే రోప్ వే అంటే ఒక కేబుల్ కార్ లా ఉంటుంది. సో దానిలో అయితే మనం వెళ్ళొచ్చండి. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి కైలాసగిరి. బెస్ట్ వే వచ్చేసి రోప్ వే అండి. ఎందుకంటే అన్ని ప్లేస్లో అయితే మనకి రోప్ వే అనేది ఉండదు. సో ఇందులో అయితే మనకి రోప్ వే ఉంది. సో డెఫినెట్గా రోప్ వే త్రూ అయితే వెళ్ళండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ కారు మీ వెహికల్ ఏది ఉన్నా కానీ కింద పార్క్ చేసుకొని మీరైతే రోప్తోనే వెళ్ళండి. చూసారా, ఇది ఒక ప్యాలెస్ అండి. టోటల్గా గదిరాజు అనే ప్యాలెస్. ఇది ఒక ప్యాలెసే కాదు, ఒక కన్వెన్షన్ హోటల్ లాగా కూడా ఇది ఉంటుందంట. చాలా చక్కగా అద్భుతంగా ఉంది. ఇది వైజాగ్లో ఒక చూడాల్సిన ప్లేస్ అండి. నైట్ అయితే చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది. మేమైతే నైట్ కూడా చూసినాము, చాలా మంచిగా అనిపించింది. ఇది కంప్లీట్ అయినాక వెంటనే మనకి కైలాసగిరి కొండ అయితే కనిపిస్తూ ఉంటుందండి. చూసారా, అక్కడ ఒక పేరు అయితే కనిపిస్తుంది, కైలాసగిరి అని అయితే ఉంటుంది. నేను అక్కడ చేతి పెట్టాను, చూసారా, అదంతా కూడా ఒక కొండ. ఆ కొండ టోటల్గా ఒక 100 acres లో అయితే ఉంటుందండి. అంతే 100 acres వాళ్ళు ఈ కైలాసగిరి అనేది వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో హిల్ ఏరియాలో ఏమంటారు టూరిస్ట్ ప్లేస్ లాగా ఒక డెస్టినీ లాగా చేద్దామని చెప్పేసి వాళ్ళే క్రియేట్ చేశారంట. సో మన కైలాసగిరి అనే పేరు కాకుండా ఇంకొక పేరు అయితే ఉందండి, అది థామస్ ఫాలీ. ఎందుకంటే అప్పట్లో ఉన్నప్పుడే ఇది క్రియేట్ చేశారంట. సో కైలాసగిరి అనేది. సో ఇంకో పేరు వచ్చేసి థామస్ వ్యాలీ. మీరు చూస్తున్నారు కదా, ఇదే మేము వచ్చేసినామండి. సో ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్. సో పార్కింగ్ ప్లేస్ అయితే అంత నీట్గా ఏం లేదు, నార్మల్గానే ఉంది. అక్కడైతే మంచిగా డబ్బులు గుంజిరండి. ఆ తర్వాత మేము వచ్చేసి రోప్ వే అయితే వెళ్దామని ఫిక్స్ అయినా. మాకు ముందే తెలుసు రోప్ వే అండ్ రోడ్ వే రెండు ఉంటాయి, నేను తెలుసుకునే వెళ్ళిన. సో అక్కడైతే మేము డబ్బులు కట్టేసి రోప్ వే త్రూ ఎలా వెళ్ళాలని చెప్పేసి మేమైతే చూస్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ మనకైతే ఒక డబ్బులు అయితే తీసుకుంటారు, జస్ట్ 10 rupees. 10 rupees దేనికి, రోప్ వే అనుకుంటున్నారా? కాదండి, కైలాసగిరి వెళ్ళాలంటే పైన లోపలికి వెళ్ళాలంటే మనం ఇక్కడ 10 rupees అయితే కట్టాలండి. 2 different ప్లేస్లో అయితే తీసుకుంటారు. పైన వాళ్ళకి పైన, మనం కింద నుంచే వెళ్తున్నాం కాబట్టి ఇక్కడైతే మనం 10 rupees కట్టేసి ఇట్లా పైకి అయితే వెళ్ళాలండి. ఇక్కడైతే మనకి 2 routes అయితే ఉంటాయి. మనం మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటే మెట్లు కూడా ఉన్నాయండి, చాలా పైకి మెట్లు ఎక్కాలి. లేదు మనం రోప్ వే త్రూ వెళ్దాము అంటే ఇది వచ్చేసి రోప్ వే ఎంట్రీ అండి. రోప్ వేకి ఎంత అనుకుంటున్నారా? అడల్ట్కి 150 అండి, చైల్డ్కి అయితే 80 rupees అండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. పైన కూడా చాలా మంచిగా ఉంది. మేము ఏమనుకున్నామంటే రోప్ వే వెళ్దామని చాలా మంచిగా ఉంటుంది అనుకున్నాం. ఆ తర్వాత తెలిసిందండి అసలు విషయము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రోప్ వే వెళ్ళడానికి అండి. ఇది క్లాక్ రూమే కాదు, ఇక్కడ వచ్చేసి కొన్ని ఇట్లా షాప్ కూడా పెట్టారు. అసలు ఈ షాప్ ఎందుకు ఉందిరా బాబు అనిపించింది. మా మోక్ష అట్లా అల్లరి చేస్తుంటే అట్లా చేసింది అల్లరి. చూసారా మెట్లు, నేను ఇదే అన్నాను, రోప్ వే వెళ్ళాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాలి. మెయిన్గా ఓల్డ్ పీపుల్కి అయితే చాలా కష్టం అండి. అండ్ ఇంకొక విషయము, కిడ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ చేతిలో మొబైల్ ఉంటే మాత్రం ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, కింద పడే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ అక్కడ మంచిగానే మెట్లు ఉన్నాయి కానీ మనం జారే అవకాశాలు చాలా ఉన్నాయి. అటు ఇటు ఓపెన్ ఉంటుంది కాబట్టి మంచిగా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. చాలా మంచిగా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ టోటల్గా కూడా. కానీ కొంచెం ఏజ్ వాళ్ళకైతే కొంచెం కష్టమే వెళ్ళడము.
దీనికన్నా బెటర్ కార్లో వెళ్తే ఇంకా బెటర్. బట్ మనం వన్స్ ఇన్ వైల్ ఇట్లా రోప్ త్రూ వెళ్ళాలి కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ పైన టోటల్గా మ్యాట్ అయితే వేసారు లాస్ట్ స్టెప్ దగ్గర అయితే, ఎందుకంటే జారి పడిపోతారని అట్లా వేసారు. అసలు పైకి ఎక్కినాక ఎంత మంచి వ్యూ ఉందంటే అసలు అంత మంచి వ్యూ ఉందండి. మనకి టోటల్గా అన్ని బీచెస్ అయితే కనిపిస్తాయి. అన్ని బీచెస్ కన్నా ముందు ఇక్కడైతే మెయిన్ రిషికొండ బీచ్ అయితే ఉంటుందండి. ఇది టోటల్గా చూసారా, అది రిషికొండ బీచ్. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. అసలు ఇలాంటి వ్యూ పాయింట్ కోసమన్నా మనం పైకి ఎక్కాల్సిందే అంతే. చూస్తున్నారా అంత హైట్లోకి వెళ్తుంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసలు పైకి వెళ్తుందా అని అనిపించింది. బై ద వే మీకు ఈ హైట్ ఎంతో మీకు చెప్పలేదు కదా, ఈ హైట్ వచ్చేసి 173 మీటర్స్ అంటే 568 ఫీట్స్ అయితే ఈ రోప్వే అయితే ఉంటుందండి. అసలు మీకు ఒక్కటి చెప్పాలి, ఈ కైలాసగిరి అనే ప్లేస్కి డైలీ దాదాపు 3500 to 36 మెంబర్స్ అయితే డైలీ వస్తారంట. అంత మంచి ప్లేస్ అండి ఇది వచ్చేసి. చాలామంది లైక్ పిక్నిక్ స్పాట్లా కూడా పెట్టుకొని లోకల్ పీపుల్ కూడా వస్తుంటారట. అంత మంచి పైన అంత వ్యూ పాయింట్ అయితే ఉంది. మీకు చూపిస్తాను ఎంత మంచి గ్రీనరీ అంతా కూడా. అండ్ మీకు చూస్తున్నారు కదా ఇది టోటల్గా బీచ్ అండి. ఆ బీచ్లో ఏంది వీళ్ళు ఏం లాగుతున్నారా అనుకున్నాను. ఫిషర్ మ్యాన్స్ అండి, వాళ్ళు ఒక వలను ఏదో సంథింగ్ లాగుతున్నారు. ఇంతమంది లాగుతున్నారని చాలాసేపటి నుంచి చూసినా, ఎంతసేపు చూసినా కానీ వాళ్ళు ఏం లాగుతున్నారో కానీ బయటికి అయితే రాలేదు. చూసి చూసి నేనైతే అలసిపోయినా, తప్పకుండా చెప్తున్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా మేమైతే ఎప్పుడు మా ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూసి ఇప్పుడు చూసారా మా ఛాన్స్ అయితే రాబోతుంది. కింద చూసారా వీళ్ళందరూ పైకి ఎక్కుతున్నారు. మా తర్వాత ఇంతమంది ఎక్కిరా ఓర్ దేవుడా అనిపించింది నాకైతే. చాలా మంచి ప్లేస్కి అయితే వచ్చినాం మేమైతే. ఇప్పుడు చూసినట్టయితే మేమైతే ఎక్కుదామని చెప్పేసి వెళ్ళినాము. అంతలోపు మీకు చూసారా ఈ మెషిన్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. మెషిన్స్ అన్నీ అసలు ఏంటివి అనుకుని అందుకే చూశాను. అక్కడ మనకి రాసి పెట్టారు కండిషన్స్, ఇక్కడ ఏం చేయాలి, ఏం ముట్టద్దు, ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా క్లియర్గా రాశారు. ఇది చూసారా మా డాడీ ఏమంటుంది తెలుసా, అసలు చిన్న ఆటో లెక్క ఉంది కదనే అని చెప్పేసి అన్నాడు. అట్లా ఎల్లో కలర్లో ఉండేసరికి క్యూట్గా చిన్న ఆటోలాగా ఉంది. ఎవ్రీ ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చండి, చాలా మంచిగా ఉంది. అండ్ 4 to 5 మెంబర్స్ ఈజీగా పడతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర టికెట్ తీసుకున్నారు కదండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎక్కుతున్నాం. కొంతమంది అక్కడికి పైనకి కారులో వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు రోప్వే నుంచి వస్తున్నారు. అందుకే వాళ్ళ దగ్గర పైన టికెట్ తీసుకొని కిందికి వస్తారు. మనం కింద టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళామండి. చాలా చక్కగా ఉంది ప్లేస్. మీరు చూసారా లోపటైతే ఇలా ఉందండి. సేమ్ ఒక ఏమంటారు అట్టపెట్టి అంటారు కదా, అట్లా ఒక చిన్న డబ్బాలో అయితే కూర్చున్నట్టు అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. చాలా ఎగ్జైటింగ్తో అయితే నేను ఎక్కిన. యాక్చువల్లీ నాకు అస్సలు ఏమంటారు ఇట్లాంటి అడ్వెంచర్స్ ఇట్లాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. అన్నట్టు చూసారా ఇదంతా ఒక అడవి నుంచి పైకి వెళ్తున్నట్టు అనిపిస్తలేదు. కొన్ని ఎకరాల ప్లేస్కి మనం ఈజీగా రోప్ వే వెళ్ళాలని వాళ్ళు అట్లా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా చక్కటి ఆలోచన ఇది వచ్చేసి. మంచి విజిటింగ్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు ఇదైతే. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, ఈ ప్లేస్ నుంచి అసలు బీచ్ ఉంది, అదిరిపోయింది. బీచ్ చూడాలంటే ఇంత పైకి ఎక్కైతే చూడాలి బీచ్. అండ్ బీచే కదండి, చక్కటి సిటీ కూడా మనకు కనిపిస్తుంది. ఈ సిటీ టోటల్గా వైజాగ్ సిటీ. అండ్ వైజాగ్ సిటీయే కాదండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఎయిర్పోర్ట్ చూడలేదని అస్సలు బాధపడకండి, ఇక్కడ నుంచి అయితే మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చక్కగా నీట్గా చూడొచ్చండి. అండ్ ఇప్పుడు మనమైతే పైకి అయితే ఎక్కేసాం. వితిన్ ఏమంటారు మినిట్స్లో అయితే, ఎంతో టైం అయితే పట్టలేదండి, మినిట్స్లో మనం పైకి అయితే ఇలా వెళ్ళిపోతున్నాం. పైకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ కూడా లేదండి. మేము చక్కగా అంతా నేచర్ అయితే చూసుకుంటూ పైకి అయితే వెళ్ళినామండి. చాలా చక్కగా అనిపించింది. అండ్ ఇంకో విషయం, మా పాప అయితే అస్సలే భయపడలేదండి, చాలా చక్కగా మంచిగా కూర్చుంది. మా బావనే కొంచెం భయపడ్డాడు. మా బావ మా డాడీ. నాకేమనిపించింది అంటే ఈ సిచ్యువేషన్ చూసారా కింద రోడ్ అండి, రోడ్ నుంచి వచ్చేవాళ్ళు. మీకు ఇంకోటి చెప్పాలి, ఆడవాళ్ళు ధైర్యంగా ఉంటారన్న దానికి ఇదే నిదర్శనము. అంటే మా మమ్మీ నేను అస్సలే భయపడలేదు. మా బావ మా డాడీ అయితే కొంచెం లిటిల్గా అయితే భయపడ్డారు. బావ అయితే ఎక్కువనే భయపడ్డాడు. అట్లా ఎప్పుడు అట్లాంటివి చేయరు కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది. నేనైతే చాలా అడ్వెంచర్స్ చేసినా, నాకు చాలా ఇష్టం అడ్వెంచర్స్ చేయడం అంటే కూడా. చూస్తున్నారా పైకి అయితే వచ్చేసినామండి. చాలా మంచిగా అనిపించింది. అంతలోపే పైకి వచ్చినామా అన్నట్టు అనిపించింది. ఏం భయం ఉంది, ఏం భయం లేదంటే అనిపించింది. మంచిగా అనిపించింది. రోప్వే అయితే మనకి 150 అండ్ కిడ్స్కి అయితే 80 రూపీస్ అండి. మీకు చెప్పాను కదా అడల్ట్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అడల్ట్కి అయితే 150 అండ్ కిడ్స్కి అయితే 80 రూపీస్ అయితే మనం పే చేసి హాయిగా పైకి అయితే రావచ్చండి. పైకి వచ్చినాక చాలా మంచి ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ చాలా ఏమంటారు డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. మనం ఏది కావాలంటే ఆ వ్యూ పాయింట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చండి. అండ్ ఇది వచ్చేసి మార్నింగే ఓపెన్ ఉంటుంది అండ్ ఈవినింగ్ వరకు కూడా ఇది ఓపెన్ ఉంటుంది. అండ్ ఎప్పుడు ఓపెన్ ఉండదో మీకు అది చెప్తాను. మెయిన్గా 1 to 2 మాత్రం అస్సలు ఓపెన్ ఉండదండి. మనం ఎంత టైం అవుతుంది అన్నా కానీ వాళ్ళైతే తీయరు, ఎందుకంటే అది వాళ్ళకి లంచ్ టైం. సో లంచ్ టైంలో మనం అక్కడ లైన్లో వెయిట్ చేయాల్సిందే కానీ వాళ్ళైతే మూవ్ గారు. మేమైతే రిటర్న్లో వెళ్తేప్పుడు అయితే వెయిట్ చేసినాము. మాకు అంత తిరిగి టైం అయిపోయింది కాబట్టి మేము కిందికి వెళ్ళినాం, వెయిట్ చేసినాం. అస్సలే వాళ్ళు ఓపెన్ చేయలేదు.
కరెక్ట్గా 2 తర్వాతనే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసిర్రు రోప్వే అనేది. ఈ రోప్వే నుంచి అయితే ఇలా పైకి అయితే ఎక్కాలి. పైకి ఎక్కినాక పెద్ద ట్రైన్ కనిపిస్తుంది చూసారా. కొత్తలో అయితే ఇదేంటి ఈ ట్రైన్ అయితే ఇక్కడ ఉంది ఏంటి అని మనకు అనిపిస్తుంది. అదేంటి అంటే ఒక టాయ్ ట్రైన్ అండి. మనకి టోటల్ పార్క్ అనేది చాలా ఎకర్స్లో ఇట్లా ఉంటుంది కదా. సో ఈ ట్రైన్ ఎక్కినామంటే మనకు టోటల్గా ఆ పార్క్ అనేది టోటల్ కైలాసగిరి అనేది కూడా టోటల్గా మనకి ఈ ట్రైన్లో అయితే చూపిస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే అదైతే లేదు, అది స్టార్ట్ లేదు, ఆన్ లేదు, అది ఇంకేదో కానీ అసలు ఆన్ చేయలేదు, అసలు లేనే లేదు ట్రైన్ అనేది కూడా, ఎవరు కూడా ఎక్కలేదు. ఇదంతా చూస్తున్నారు కదా ఒక కిడ్స్ ప్లేస్ అండి. చాలా చక్కగా నిర్మించారు అంతా కూడా. ఎవరు కూడా బాధపడకుండా ఎవరు కూడా ఏంటంటే అందరూ ఎంజాయ్ చేసేటట్టు అతను పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా మంచి స్పాట్స్ అయితే పెట్టారండి. ఇక్కడ ఒక ప్లేస్ ఏంటంటే టైటానిక్ స్పాట్ అనేది ఒకటి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చాలా మంచిగా ఉంది. అక్కడ నుంచి అయితే మీరు చూస్తున్నారు కదా మా పాప ఇంకా అసలు ఇవి చూసినాక ఆగలే పోదాం అన్నట్టు అన్నది. మేమైతే కొద్దిసేపు పాపని ఇక్కడ ఆడించి తర్వాత అయితే పైకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇవన్నీ చూసారా ఫుడ్ స్టాల్స్, ఎక్కడ ఏది తగ్గలేదండి. ఇక్కడ చూస్తే ప్లే ఏరియా ఉంది, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, వేరే ఏమైనా హార్స్ రైడ్ ఇట్లాంటి పిల్లలకి కావాల్సిన జీబ్ రైడ్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ ఎక్కచ్చు. చాలా బాగుంది. ఆ ప్లే ఏరియా కంప్లీట్ అయినాక ఈ వే అనేది ఉంటుందండి. ఈ వే అయితే మనం పైకి ఎక్కొచ్చు. నడవాలండి, దాదాపు పైకి ఎక్కినాక నడవాల్సిందే. మనకి కాళ్ళు నొప్పి లేకుండా హాయిగా నేచర్ని చూసుకుంటే అయితే మంచిగా నడుస్తాము. అందుకే మీకైతే క్లియర్ వీడియో అయితే చూపిస్తున్నాను. కైలాసగిరి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంతకుముందు కనిపించిందా మీకు? అదిగో 40 feet తెల్లని రాయితో శివ పార్వతులు అండి. చాలా మంచిగా అవుతుంది, అది చూడడానికి మంచిగా అనిపించింది. మీకు ఫోన్లో చూస్తే ఎలా ఉందో తెలియదు కానీ కన్నులు 2 కళ్ళు జారిపోలేదు అంటారు చూసారా, అదే ఒక 3వ కన్ను తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అనిపించింది. అంత పెద్దగా ఉన్నాయి అవైతే, మంచిగా అనిపించింది. అసలు తెల్లని రాయిలో అవైతే క్లియర్ కట్గా వాళ్ళంతా బిల్డ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. చూసారా రాళ్ళు, అదంతా కూడా ఒక ఫౌంటైన్ అండి. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అది ఆన్ చేయలేదు ఫౌంటైన్ కూడా, అదంతా కూడా. ఇది చూసారా కిందికి వెళ్ళాల్సింది, పైకి వెళ్ళాల్సింది, ఇవన్నీ కూడా మధ్యలో మొత్తం ఫౌంటైన్స్. అక్కడ చూసారా శివలింగం అండి. శివలింగం అనేది ప్లాంట్, అది శివలింగం షేప్లో అక్కడ కట్ చేసి పెట్టారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే మొత్తం టోటల్గా. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లోరల్ క్లాక్ అండ్ టైటానిక్ వ్యూ పాయింట్ అని చెప్పాను కదండి, ఇదే అండి ఆ టైటానిక్ వ్యూ పాయింట్. ఇక్కడ వచ్చేసి ఒక జంగిల్ ట్రయల్స్ అనేది కూడా ఉంటుందట, బట్ ఇప్పుడైతే ఓపెన్ లేదండి, సో అందుకే నేను చూపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఆశ్రమం లా ఉంటాయి, శాంతి ఆశ్రమం లేకపోతే శంకుచక్ర నామం అన్నీ కూడా ఇక్కడ ఉంటాయంట. సో మేమైతే కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడైతే మీకు అంతా వ్యూ పాయింట్ చూపించేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయినామండి. అది చూసారా ఎంత మంచి బీచ్ వ్యూ పాయింట్, అక్కడ పైన ఆకాశం కింద చాలా మంచిగా అయితే అనిపించింది అండి. టోటల్ కైలాసగిరి చాలా వర్తి ప్లేస్, మనం టైం స్పెండ్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. ఇంతలోపు మా పాప చూసారా, నేను అంత ప్లేస్ చూసుకుంటే నేను వస్తుంటే మెల్లగా మా మోక్ష వచ్చేసి వాళ్ళ తాతయ్యకి జీబ్ అని అడుగుతుంది. ఇంతే మా డాడీ ఎక్కిస్తాడు. చూసారా జీబ్ ఎక్కింది. ఎన్నిసార్లు ఎక్కినా ఈ పిల్లలకి ఎప్పుడు ఎక్కాలనిపిస్తుంది ఈ ప్లేస్, అందుకే మళ్ళీ ఎక్కింది మోక్ష. చాలా మంచిగా ఉంది కానీ జస్ట్ ఒక 2 ఉన్నాయి జీబులు అయితే. సో ఆ జీప్తో మంచిగానే తీసుకెళ్ళారు. ఒక 5 rounds అయితే తీసిరు మోక్షని, మంచిగా అనిపించింది. తను చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ చూసారా శివపార్వతులు కనిపిస్తున్నాయి, చాలా మంచిగా అనిపించింది. ఈ లోపటికైతే ఫుల్ పార్క్ అయితే ఉంటుంది అండి. పార్క్ లోపల చిన్న చిన్న స్టాచ్యూస్, రియలిస్టిక్ స్టాచ్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా వచ్చినట్టయితే మంచి టైం అయితే ఇందులో అయితే స్పెండ్ చేయండి. మంచి ఒక 2 hours ఎక్కువనే ఇందులో స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నీ చూడాలనుకుంటే. లోపలైతే ఇంకా పెద్ద పార్క్ అయితే ఉందండి. ఇంతలోపు మేమైతే ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకా వేరే ఒక ఏమంటారు సెల్ఫీ పాయింట్ అంటారు కదా, సెల్ఫీ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా మంచిగా తిరిగి వచ్చినాం మేము. మా మోక్షకి ఈ బండి అంటే మస్తు ఇష్టం అండి, ఎప్పుడు కొనియమంటది. కనీసం మనం ఎప్పుడు కొనియం కదా, ఇట్లా తిప్పాలి అని చెప్పేసి మా డాడీగా తిప్పేస్తూనే ఉంటాడు. అది కొనిస్తే తెలుసా అసలు డబ్బులు వేస్ట్ అండి. అంతే. ఇంకా చూసారా బగీ ఒకటి వచ్చింది, ఒక పెద్దది. మనం ఎవరైనా ఓల్డ్ ఏజ్ ఉన్నారంటే ఇట్లా కూడా బగీలో కూడా తిప్పుతారండి. చాలా మంచి ఏమంటారు ఫెసిలిటీస్ అయితే పెట్టారు. ఇంతలోపు చూసారా మా పాప అయితే అసలు గుర్రం చూస్తే ఆగది. తన కోసం ఇంకా ఎవ్వలెక్కుతలేరు. ఆమె ఒక్కతే ఎక్కదు కదా, నేను ఎక్కాల్సి వచ్చింది. అట్లా ఫస్ట్ అయితే నేను ఫుల్ భయపడ్డా. హార్స్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం నేను. అది ఇట్లా నడుస్తూ ఉంటే గుత్కలు ఇట్లా పైకి కిందికి, నేను ఎక్కడ కింద పడిపోతున్నా అనిపించింది. మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి, అసలు మా పాప
పాప ఒక్కసారి కూడా భయపడలేదు. మమ్మీ ఏం కాదు మమ్మీ ఏం కాదని ఆమెనే నాకు ఇంకా చెప్పింది, కానీ నేనైతే భయపడినా. కొంచెం దూరం వెళ్ళినాక ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు నేను భయపడలేదండి. స్టార్టింగ్ ఒక ట్రిప్ అయితే అలా వేస్తుంది, మళ్ళీ రిటర్న్లో ఇట్లా తిరిగి వస్తాము. మంచిగా అనిపించింది. హార్స్ రైడ్ కూడా అక్కడ దాదాపు ఒక 2-3 హార్సెస్ వరకు ఉన్నాయండి. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అక్కడ. ఫుడ్ స్టాల్స్ దగ్గర ఈ హార్స్ అయితే పెట్టారు. ఇక పోదాం అనే టైంకి హార్స్ అయితే కనిపించింది. సో హార్స్ చూసినాక అసలు ఇంకా ఆగలేదు. సో హార్స్ కూడా ఎక్కేసినామండి. చాలా మంచిగా అనిపించింది టోటల్ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ ప్లే పార్క్ ఉంది, హార్స్ రైడ్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది, ఫ్రెష్ ఎయిర్ అంతా ఫుల్గా మంచిగా వచ్చింది. అంత ఎండగా కూడా లేదు. చాలా మంచిగా అయితే అనిపించింది టోటల్ ఏమంటారు కైలాసగిరి అంతా కూడా. ఇది వచ్చేసి మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. చాలా మంచిగా అనిపించింది. రిటర్న్లో వెళ్ళిపోయేటప్పుడు మాకేం భయం అయితే కాలేదు. అసలు అప్పుడే దిగిపోయినామా అన్నట్టు అనిపించింది. నాకు అంత మంచిగా అనిపించింది ఈ టోటల్ కైలాసగిరి అనేది. టోటల్గా కూడా మీకు నచ్చిందా అండి కైలాసగిరి? మీరు కూడా డెఫినెట్గా వైజాగ్ వెళ్ళినప్పుడు కైలాసగిరి అయితే మిస్ కాకండి. మీరు ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా చుట్టాలు అలా ఉన్నా కానీ ఇక్కడికి వస్తుంటారు కదా వైజాగ్కి కొంతమంది, అప్పుడు కూడా ఇది మిస్ కాకండి. కైలాసగిరి అనేది మంచిగా ఉంది ప్లేస్ అనేది కూడా. పైనుంచి చూస్తే ఇట్లా బీచెస్ అన్నీ కనిపిస్తున్నాయి, సిటీ కనిపిస్తుంది. అంత మంచిగా అనిపించింది నాకైతే. ఒక ఎయిర్పోర్ట్ కూడా అంతా కనిపిస్తుంది. ఇట్లా నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ పాయింట్ చూసారా? మేము నెక్స్ట్ పాయింట్ అయితే ఒక బ్యూటిఫుల్ బీచ్కి అయితే వెళ్ళినామండి. చాలా మంచిగా అనిపించింది ఆ బీచ్ అయితే. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఆ బీచ్ ఏంటి, ఆ విశేషాలు ఏంటి కూడా. టోటల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.